హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నల్ల కారం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారేదాకా వేపుకోవాలి. ఈ వేయించిన ఎండుమిరపకాయల్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా దోరగా వేపుకోవాలి. ఇవి వేగిన వెండి మెంతులు. ఇప్పుడు ఇందులో ఒక పావు పచ్చిపప్పు వేస్తున్నాను. పచ్చిపప్పు పావు, మినప్పప్పు పావు కప్పు. వీటిని కూడా దోరగా వేపుకోవాలి. దోరగా వేయించుకొని వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన. పచ్చిపప్పు మినప్పప్పు చక్కగా దోరగా వేగినాయి ఇలాగా. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చల్లారే వరకు. ఇదే ఆయిల్లో పావు కప్పు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే దోరగా వేపుకోవాలి. ఇలా ఈ ధనియాలు జీలకర్ర వేగుతున్నప్పుడే ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ తింటే ఫ్రెష్ చేసుకోవచ్చు. నా దగ్గర కడిగి ఆరబెట్టిన డ్రై చేసిన కరివేపాకు ఉంది. నేను డ్రై చేసిన కరివేపాకు వేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు కూడా కడిగి కొంచెం ఆరబెట్టుకొని ఇందులో వేసుకొని ఇలా వేయించుకోవాలి. నాకు ఆస్ట్రేలియాలో ఫ్రెష్ కరివేపాకు దొరకటం కొంచెం కష్టం అవుతుంది. అందుకని దొరికినప్పుడే నేను చక్కగా తెచ్చుకొని కడిగి ఆరబెట్టుకొని డ్రై చేసి ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేస్తాను. అవసరమైనప్పుడల్లా ఇలా వాడతాను. ఈ ధనియాలు జీలకర్ర కరివేపాకు అంతా చక్కగా వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం వేయించినవన్నీ చల్లారేదాకా చల్లారబెట్టుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు, ఒక చిన్న ఉల్లిపాయ. ఈ చిన్న ఉల్లిపాయ ఇవి తీసుకొని అవసరం లేదు, పైన ఒలుచుకొని అవసరం లేదు. ఇలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చల్లగా అయిపోయినవి. మొత్తము అన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిరపకాయలు, కొద్దిగా చింతపండు, సాల్ట్ తగినంత. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా కోర్సుగా చేసుకొని ఇందులో చివరగా చెల్లిపాయలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. రెడీ అయిపోయింది నల్ల కారం.
ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. ఈ కారం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 3 నెలలు 4 నెలల దాకా స్టోర్ ఉంటుంది. చక్కగా మంచి కంటైనర్లో, ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకొని ఉంటే వేడివేడి అన్నంలో, ఇడ్లీలో, దోశలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్ అయితే బాగా అన్నంలో అయితే మంచిగా బాగా తింటారు. ఇడ్లీలో, దోశలో కూడా చాలా ఇష్టంగా తింటారు. Thank you for watching video.